ఇంకా అర్థం కాలేదని అంత అమాయకంగా అడుగుతావేంటమ్మా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదమ్మా, బలరాం. పైగా రాత్రి ఇంటికి కూడా లేట్గా వచ్చా. ఏంటి మీనాక్షి, ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అంటే ఏం లేదండి. దుర్గక్కకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ చేయించడం, కొంచెం ఈ విషయం గురించే టెన్షన్తో ఉన్నాను అంతే. ఏమండి, మేడం వస్తే మీ గురించి చెప్తాను. సరే అమ్మా, ఏడోకమ్మా. టెడ్డీ బేర్ కావాలన్నావు కదా, అది కొంటానే. మీరు నా పేరు దుర్గా బాబు. గుడిసెల్లో ఉండేవాళ్ళం. ఆ రోజు మీకు యాక్సిడెంట్ అయ్యి దుర్గక్కకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ చేయించడం, కొంచెం ఈ విషయం గురించే టెన్షన్తో ఉన్నాను అంతే. పదమ్మా. ఏమండి, ఒక నిమిషం. మీరేంటి ఇక్కడ? ఏం పని మీద వచ్చారు? ఏమీ లేదు బాబు, ఊరికినే వచ్చాం. వెళ్తున్నాం బాబు, వెళ్తున్నాం. పదమ్మా. అరే, ఎందుకండి, ఎందుకలా భయపడిపోతున్నారు? ఆఫీసును వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చారంటే ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చుంటారు కదా. మరి ఊరికే వచ్చామని చెప్తారేంటి? చెప్పండి, ఏం పని మీద వచ్చారు? అయ్యో, చెప్పండి, పర్లేదు. ఈరోజు పాప పుట్టినరోజు బాబు. మీనాక్షికి చాక్లెట్ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని ఒకటే గొడవ చేస్తే తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓన్లీ థ్యాంక్స్ అన్నా? చాక్లెట్ ఇవ్వా? థ్యాంక్ యూ. నీ పేరు? లాస్య ప్రియా. నైస్ నేమ్. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. వెరీ గుడ్. బాగా చదువుకోవాలి, పెద్దయ్యాక అమ్మని బాగా చూసుకోవాలి, సరేనా? అలాగే అన్నయ్య. నైస్ గర్ల్. నీకు మంచి గిఫ్ట్ కొనిద్దామంటే టైం లేదు. అందుకే ఈ డబ్బులతో నీకు నచ్చిన గిఫ్ట్ తీసుకో, సరేనా? తీసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాం బాబు. మంచిదండి. పాప చదువు విషయంలో కానీ లేదా ఇంకేదైనా హెల్ప్ కావాలంటే ధైర్యంగా అడగండి. అలాగే బాబు, వెళ్ళొస్తాం. బాయ్ అన్నయ్య. బాయ్. దుర్గకి బాలేదని మీనాక్షి ఎందుకు అబద్ధం చెప్పుంటుంది? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉండి చెప్పలేక ఇలా చేసిందా? ఏమై ఉంటుంది? ఏంటత్త, టెన్షనా వాకింగా? టెన్షన్ తో కూడిన వాకింగ్ బిగ్గలుడు. టెన్షన్ ఎందుకత్తా? తెలుసు కూడా ఆస్కింగ్ చేస్తావేంట్రా గుంటుడా?
నువ్వే బావని ఆ అనాథ శరణాలయం వాడు చెప్పగానే ఆ పిల్ల ఒక్క మినిట్ కూడా లేట్ చేయకుండా రన్నింగ్ చేసుకుంటూ కమింగ్ చేస్తుంది అని చెప్పావు కదా. 3 గంటలైంది బాబు, రన్నింగ్ కాదు కదా, కనీసం వాకింగ్ చేసుకుంటూ కూడా రాలేదు. అత్త తిన్నదరగాలంటే 3 గంటలు పట్టుద్ది. అదే చెత్తా చెదారం తింటే చాలా టైం పట్టుద్ది. ఇది కూడా అంతేనత్త. ఈ లోకంలో నాకంటే నీచుడు లేడని మీనాక్షి నా గురించి చాలా గొప్పగా చెప్పింది. మరి నాలాంటి చెత్తెదవ బావన్న విషయాన్ని డైజెస్ట్ చేసుకొని తట్టుకొని రావాలి కదత్తా. మరి దానికి కొంచెం టైం పడుతుంది కదా. తప్పకుండా కమింగ్ చేస్తుందంటావా? వస్తుందంటావేంటత్త? కన్ఫర్మ్ గా వచ్చేసినట్టే. దానికి బావంటే పిచ్చి. ఆ పిచ్చేదాన్ని పరిగెత్తుకుంటూ వచ్చేలా చేస్తుంది. దానికి ఈ ఆప్షన్ తప్ప మరో ఆప్షన్ లేదత్తా. ఒరే గుంటడా, అంతా బాగానే ఉంది గాని ఆ పిల్లకి మీనాక్షి అంటే బీభత్సమైన నమ్మకం కదా. మరి ఆ నమ్మకంతో రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి మీనాక్షి చెప్పేసిందనుకో, అప్పుడు వాటి పరిస్థితి. ఈ ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్పెక్టింగ్ చేయలేదా? ఎవరికి? ఆ పిల్లకేనా? వాట్ బిగ్గలుడు, ఫోన్ నాట్ లిఫ్టింగా? డామ్ ఇట్, కథ అడ్డం తిరిగింది. ప్లాన్ ఎగిరి బ్యాక్ నుంచి తన్నింది. శ్రీమద్ రమణ గోవిందో హరి. దుర్గక్కకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ చేయించడం, కొంచెం ఈ విషయం గురించే టెన్షన్తో ఉన్నాను అంతే. మీనాక్షికి అబద్ధం చెప్పడం అంటే తెలీదు. అలాంటి తన అబద్ధం ఎందుకు చెప్పింది? అసలు ఆ అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. క్రిష్, మన కొత్త ప్రాజెక్ట్ వర్క్ కోసం మ్యాన్ పవర్ కావాలని కన్ఫర్మ్ చేశాం కదా. వాటికి సంబంధించిన ఏజెన్సీ వాళ్ళు ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. మీటింగ్ అరేంజ్ చేస్తున్నాను. మూడ్ లేదు, క్యాన్సిల్ చేయి. కొంచెం అర్జెంట్ క్రిష్. కొంపలేమీ అంటుకుపోలే కానీ క్యాన్సిల్ చేసి రేపు అరేంజ్ చేయి. అది కాదు క్రిష్, మనం వర్క్ని స్పీడప్ చేయాలంటే ఇమ్మీడియట్గా మనకి మ్యాన్ పవర్ కావాలి. అందుకోసం నేను ఈ మీటింగ్ని ఫైనల్ చేయమని మీనాక్షి చెప్పింది. అర్థం కాదా? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీటింగ్ లేదు, గీటింగ్ లేదు, ఎలా? సార్, కాఫీ. కాఫీ ఏంటి? నేను చెప్పింది టీ కదా. లేదు సార్, మీరు కాఫీయే చెప్పారు. షట్ అప్. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నేనేం చెప్పాను నాకు తెలీదా?
తప్పు చేయడమే కాకుండా అబద్ధం చెప్తావా? సారీ సార్, ఇప్పుడే తీసుకొస్తాను. అవుట్. ఎక్స్క్యూజ్ మీ. రండి కూర్చోండి. నీకు కొంచెం లేట్ అవుతుందేమో అనుకున్నాను. అప్పుడే వచ్చేసావు. వెళ్ళిన వర్క్ వెంటనే కంప్లీట్ అయిపోయిందా ఏంటి? అదే మీనాక్షి, నువ్వు వెళ్ళింది దుర్గా వాళ్ళ దగ్గరికే కదా. అంటే హాస్పిటల్ అంటే జనరల్గా లేట్ అవుతుంది, అందుకోసం అడిగాను. అవును మీనాక్షి, ఇప్పుడు ఎలా ఉంది తనకి? పర్లేదండి, బానే ఉంది. ఇంకా హాస్పిటల్లోనే ఉందా లేక ఇంటికి తీసుకొచ్చేసారా? ఇంటికి తీసుకొచ్చామండి. మరి కాసేపు ఉండాల్సింది కదా, ఎందుకింత హడావుడిగా వచ్చేసావు? అదేనండి, ఈరోజు మీటింగ్ ఉంది కదా. నువ్వు రావడం లేట్ అవుతుందని మీటింగ్ క్యాన్సిల్ చేసేసాను మీనాక్షి. ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పేసి ఉండేవాడిని కదా. అయ్యో, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అండి. మిమ్మల్ని కండక్ట్ చేయమని చెప్పాను కదా, మరి ఎందుకు క్యాన్సిల్ చేసేశారు? మీటింగ్ ఏముందిలే మీనాక్షి, రేపైనా కండక్ట్ చేసుకోవచ్చు. కానీ నువ్వు వెళ్ళిన పని అంతకంటే ఇంపార్టెంట్ కదా. కిరణ్,
క్యాన్సిల్ చేసిన మీటింగ్ ని ఇమీడియట్ గా అరేంజ్ చేయి. మేడం అక్క ఎక్కడున్నారు? మేడం కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఆఫీస్లో లేరేంటి? పూరి వచ్చిందా? వచ్చింది సార్. ఎక్కడుంది? మేడం దగ్గరికి వెళ్ళారు. మేడం ఎక్కడుంది? పైన ఉన్నారు సార్.
మీనాక్షి ఇంటికేనా? నాకు కూడా మీటింగ్ అయిపోయింది, వెళ్దాం పద. అది కాదండి, మధ్యలో నాకు కొంచెం వేరే వర్క్ ఉంది, అందుకని. దుర్గ దగ్గరికి వెళ్ళాలి కదా? అవునండి. నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం.